గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈయన రాసిన రాజ్యాంగాన్ని ఇతర దేశాల్లో కూడా పాటిస్తున్నారని ఆయన అన్నారు. ఈనాడు మన భారతదేశంలో ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత దేశ ప్రజల మీద ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, కొవ్వూరు శ్రీనివాస్, మార్టిన్ లూథర్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షరీఫ్, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, సిటీ ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీనివాస్ బత్తుల, చంద్రరావు, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటా ఉన్నారు. ఈ దేశానికి తగ్గిన గౌరవాన్ని, ఈ దేశానికి కావాల్సిన హక్కుల్ని రాజ్యాంగం ద్వారా కల్పించి ఈ దేశ ప్రజలు ఒక స్వతంత్రంగా బతికే విధంగా నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చింది డాక్టర్ అంబేద్కర్ గారి గౌరవంగా చెప్పుకునే రోజుల్ని తీసుకొచ్చింది మన అంబేద్కర్ గారు. ఆ సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజుని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉంది భారతదేశం. అలాంటి గర్వించదగిన వ్యక్తిని ఈ రోజున బీజేపీ కొత్తగా క్రైస్తవులకి అలానే ముస్లిమ్స్కి దేశవ్యాప్తంగా చిచ్చులు పెట్టి రకరకాల అభూత కల్పనలు కల్పించి దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఓన్లీ ఒక మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ ఈ రోజున హైదరాబాద్లో వాళ్ళ కొత్తగా అంబేద్కర్ విగ్రహాలను కడగడం, మొన్న పార్లమెంట్ సాక్షిగా మీ హోంమంత్రి అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు మాట్లాడినప్పుడు లేదా మీకు ఇది ఈరోజు కొత్తగా అంబేద్కర్ విగ్రహాలను కడిగి మీరేదో ఆయన మీద ప్రేమ ఉన్నట్టు ఓటు బ్యాంకింగ్ కోసం ఆయన్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నారు.